ఢిల్లీలో బాంబు పేలుళ్ల ఘటనలో మృతుల సంఖ్య 13కు చేరింది. మరో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారికి ఎల్ఎన్జీపీ హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో 8 మంది పరిస్థితి సీరియస్గా ఉన్నట్టు తెలుస్తోంది. పేలుడుపై దర్యాప్తు స్పీడప్ చేశారు పోలీసులు. ఇప్పటికే ఎన్ఎస్జీ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. పేలుడు జరిగిన కారు రిజిస్ట్రేషన్ నంబర్ HR267674గా గుర్తించారు. ఇంకా చాలా విషయాలు ఈ ఘటనలో తెలియాల్సి ఉంది. పేలుడు జరిగిన ఘటనా స్థలాన్ని పరిశీలించారు హోంమంత్రి అమిత్ షా. అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతోందన్నారు. పేలుడు జరిగిన వెంటనే పోలీసులు చేరుకున్నారన్నారు. I-20 కారులో పేలుడు సంభవించిందన్నారు అమిత్ షా. ఎర్రకోట ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర బ్లాస్ట్ జరిగిందని తెలిపారు అమిత్ షా. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారన్నారు హోంమంత్రి. డీటెయిల్స్ మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, ఢిల్లీలో పేలుడుకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? హోంశాఖ మంత్రి అమిత్ షా ఇప్పటికే ఎల్ఎన్జీపీకి వెళ్లారు. అక్కడ క్షతగాత్రులు ఉన్నారు. అలాగే ఎవరైతే మృతి చెందారో బాధిత కుటుంబ సభ్యుల్ని అక్కడ ఎల్ఎన్జీపీ హాస్పిటల్లో కేంద్ర హోంశాఖ మంత్రి పరామర్శించారు. దానికంటే ముందు ఢిల్లీ సిపితో పాటు ఎల్ఎన్జీపీ ఆసుపత్రికి సంబంధించిన వైద్యులతో భేటీ అయ్యారు. క్షతగాత్రులకు సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకుని వారికి అవసరమైనటువంటి వైద్య సాయం అందించాలంటూ కూడా ఆదేశించారు. ఇక తర్వాత బ్లాస్ట్ జరిగినటువంటి ప్లేస్ కి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెళ్లారు. ముఖ్యంగా అక్కడ ఇప్పటికే అన్ని ఏజెన్సీస్, ముఖ్యంగా ఎన్ఎస్జీ కావచ్చు, ఎన్ఐఏ, వారితో పాటు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్, FSL, ఇట్లా ప్రతి ఏజెన్సీకి సంబంధించి, ఢిల్లీకి సంబంధించి క్రైమ్ బ్రాంచ్, ఇట్లా అన్ని విచారణకు సంబంధించినటువంటి ఏజెన్సీస్ కి సంబంధించిన టీమ్స్ ఇప్పటికే అక్కడికి చేరుకున్నాయి. వాటికి సంబంధించినటువంటి క్లూస్ రాబట్టడం కావచ్చు, లేకపోతే ఆ తర్వాత బ్లాస్ట్ జరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని న్యూట్రలైజ్ చేయడం, ఇవన్నిటిపైన కూడా ఫోకస్ చేశారు. దానిలో భాగంగా అక్కడ ఉన్నటువంటి అధికారులతో అమిత్ షా మాట్లాడారు, వివరాలు అడిగి తెలుసుకున్నారు. FSL కి పంపించిన తర్వాత, ఎందుకంటే బ్లాస్ట్ కి సంబంధించిన కారణాలు బయటికి రావాల్సి ఉంది. అది నార్మల్ గా జరిగినటువంటి ప్రమాదమా, లేకపోతే దాని వెనుక ఏదైనా ఉగ్ర కోణం ఉందా, ఉగ్రవాదులకు సంబంధించిన దాడికి సంబంధించినటువంటి ఏదైనా కోణం ఉందా అనేటువంటి అంశం పైన ప్రస్తుతానికైతే అంత సస్పెన్స్ ఉంది. వీటిపైన అన్ని కోణాల్లో కూడా, అంటే ఇటు ప్రమాదం అనే యాంగిల్లో, దాంతో పాటు ఉగ్రవాదానికి సంబంధించినటువంటి కోణంలో, అన్ని కోణాల్లో కూడా దర్యాప్తును చేయబోతున్నారు. ఇప్పటికే ఆ కారుకు సంబంధించిన ఐడెంటిటీని కూడా కనుగొన్నారు. హుండాయ్ I-20 కార్ గా గుర్తించారు. అది హర్యానా నెంబర్ ప్లేట్ తో ఉంది. హర్యానాకు సంబంధించినటువంటి వ్యక్తి పేరు మీద రిజిస్టర్ అయింది. కాబట్టి అది వచ్చినటువంటి దారికి సంబంధించి పూర్తి స్థాయిలో CCTV అంతా కూడా పరిశీలిస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడెక్కడ మధ్యలో ఆగారు, దాంట్లో ఏదైనా పేలుడు పదార్థాలను క్యారీ చేశారా, ఇట్లా ఏదన్నా అన్ని కోణాల్లో కూడా దర్యాప్తును అయితే ప్రస్తుతానికి ముమ్మరం చేశారు. ఓవరాల్ గా 13 మంది మరణించారు. మరొక 30 మంది వరకు కూడా సివియర్ గా ఇంజూర్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. కొంత మృతుల సంఖ్య కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. దాంట్లో ఎందుకంటే సివియర్ గా ఇంజూర్ అయిన వారిలో ఒక 10 మంది వరకు కూడా సీరియస్ గా ఉన్నారు అనేటువంటి సమాచారం ఉంది. కాబట్టి కొంత మృతుల సంఖ్య అనేది కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. భారత ప్రభుత్వం అత్యంత సీరియస్ గా ఇష్యూని తీసుకుంది. దానిలో భాగంగానే టాప్ మోస్ట్ ఏజెన్సీస్ అన్నిటిని కూడా రంగంలోకి దింపింది. ప్రతి ఏజెన్సీకి సంబంధించినటువంటి బృందాలను అక్కడికి పంపించింది. ఏ చిన్న యాంగిల్ ని కూడా వదలకుండా ప్రతి యాంగిల్లో కూడా దానికి సంబంధించినటువంటి దర్యాప్తు చేయాలని కూడా ఆదేశించడం, దానికి సంబంధించి రేపు ఒక కీలకమైనటువంటి రివ్యూ మీటింగ్ ని కూడా కేంద్ర హోంశాఖ మంత్రి నిర్వహించబోతున్నారు. సీనియర్ అఫీషియల్స్ తోటి ఆ మీటింగ్ నిర్వహించబోతున్నట్లుగా కూడా ఆయన ప్రకటించారు. పేలుడు తర్వాత సంభవించినటువంటి పరిస్థితులు కావచ్చు, వెంబడే పోలీసులు రావడము, ఫైర్ టెండర్స్ ని పిలిపియడము, అవన్నీ కూడా ఫైర్ టెండర్స్ ద్వారా మంటల్ని న్యూట్రల్ చేయడం, ఇవన్నీ కూడా జరిగిన తర్వాత ఇప్పుడు క్వశ్చన్ అంతా కూడా రేజ్ అయ్యేదంతా ఒకటే, ఇటీవల కాలంలో అరెస్ట్ చేసినటువంటి టెర్రర్ గ్యాంగ్స్ కి సంబంధించి ఏవైతే భగ్నం చేశారో వాటికి తాలూకా లింక్స్ ఏమైనా ఈ పేలుడుతోటి ఉందా అనేటువంటి కోణంలోనే
ఎక్కువగా ఫోకస్ ఉంది. ఎందుకంటే ఇటీవలే జమ్మూ కాశ్మీర్ లో ఒక ఇద్దరు టెర్రరిస్టులని ఎన్కౌంటర్ చేశారు. అలాగే ఈ రోజు హర్యానా ఫరీదాబాద్ లో సుమారు 8 మంది టెర్రరిస్టుల గ్రూప్స్ తో సంబంధాలు ఉన్నటువంటి వారిని అదుపులోకి తీసుకున్నారు. సో ఇవన్నీ ఇన్సిడెంట్స్ తోటి లింక్ అయి ఉన్నాయా, లేకపోతే ఇది సిఎన్జి పేలుడు తోటి ఇంత పెద్ద ప్రమాదం జరిగిందా అనేటువంటి అన్ని కోణాల్లో కూడా దర్యాప్తును చేస్తున్నారు. ఇక బాంబు పేలుడు దృష్టిలో ఉంచుకొని దేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నగరాలతో పాటు అన్ని రాష్ట్రాలకు కూడా కేంద్ర హోంశాఖ కొన్ని అడ్వైజెస్ చేసింది. ముఖ్యంగా రద్దీ ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాలు కావచ్చు, లేకపోతే సున్నితమైనటువంటి మతపరమైనటువంటి ప్రాంతాలు, సరిహద్దు ప్రాంతాలు, వీటన్నిటినీ కూడా కొంత కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించింది. ముఖ్యంగా రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్స్ ను టార్గెట్ గా చేసుకుని దాడులకు కూడా పాల్పడేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ కొంత జాగ్రత్తగా ఉండాలి అనే ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇక బ్యాక్ టు ఢిల్లీకి సంబంధించి బ్లాస్ట్ కి సంబంధించి అనేక అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ రోజు ముఖ్యంగా రెడ్ ఫోర్ట్ ఓల్డ్ ఢిల్లీకి హార్ట్ లాంటి ప్రాంతము, అక్కడ సెక్యూరిటీ నిరంతరం సెక్యూరిటీ ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 360కి పైగా సీసీటీవీ కెమెరాలు ఉంటాయి. ఇంత సెక్యూరిటీ ఉంటదని తెలిసి కూడా ఎవరైనా కుట్రగానక పడినట్లయితే దాని లక్ష్యం ఏ మేరకు ఉంటుంది, వారి లక్ష్యం ఏంటి, వాటి వెనుక ఉన్నటువంటి మోటో ఏంటి అనేది కూడా బయటకు రావాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క ఉగ్రవాద సంస్థ కూడా ఈ పేలుడుకు సంబంధించినటువంటి ఘటనను క్లెయిమ్ చేయలేదు. నార్మల్ గా అయితే ఇట్లాంటి పేలుళ్లు జరిగినటువంటి సందర్భాల్లో ఉగ్రవాద సంస్థలు క్లెయిమ్ చేసుకుంటాయి, తామే ఈ ఘటనకు పాల్పడింది తామేనంటూ కూడా ప్రకటిస్తూ ఉంటాయి. బట్ ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు కూడా ఏ ఉగ్రవాద సంస్థ కూడా ఇప్పటివరకు క్లెయిమ్ చేసుకోలేదు. అయితే వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకునే అత్యంత సీరియస్ గా వీటికి సంబంధించినటువంటి దర్యాప్తు పైన ఫోకస్ చేస్తున్నారు. ఏ చిన్న అంశాన్ని కూడా వదలకుండా వాటికి సంబంధించినటువంటి క్లూస్ టీమ్స్ కావచ్చు, సీసీటీవీకి సంబంధించినటువంటి ఫుటేజ్ కావచ్చు, వీటన్నింటికి కూడా సేకరణ పైన ప్రస్తుతానికి అయితే ఫోకస్ ఉంది. ఇక రేపు ఉదయం హై లెవెల్ మీటింగ్ లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కు అధికారులు చెప్పేటువంటి అంశాలు కావచ్చు, లేకపోతే ఆ మీటింగ్ చాలా క్రూషియల్ రోల్ అనేది కూడా ప్లే చేయబోతోంది. సూర్య.